ఇంట్లో పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మిక్సీ జార్లో 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని 2 ఏలకులు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 1 కప్పు పాలు అయితే పోసుకొని మరిగించుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి అయితే వేసుకోండి. నేనైతే వేసుకున్నాను, క్లిప్ అయితే యాడ్ అయితే చేయలేదు. తర్వాతకి మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వను అయితే పాలల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ముద్దలకి అయితే చేసి పక్కనైతే నెయ్యి అయితే అప్లై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాతకి గ్యాస్ మీద ఒక బాండీ అయితే పెట్టేసి 1 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకొని 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఏలకుల పొడి కానీ 5 ఏలకులు కానీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని అయితే చిన్న చిన్న బౌల్స్గా అయితే మనకు నచ్చిన షేప్లో అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకొని తర్వాత ఆయిల్ అయితే హీట్ కాగానే మనం చేసుకున్న ఉండలు అయితే అందులో అయితే వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టించి అయితే వేయించుకోవాలి. వేయించినవన్నీ ఒక దాంట్లోకి అయితే వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న అయితే షుగర్ సిరప్లోకి అయితే యాడ్ అయితే చేసుకొని 1 గంట సేపు అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అయితే ఫాలో అయితే చేసేయండి.